ప్రీవియస్ మూవీ సర్కారు వారి పాట ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ అంతా రాబోయే గుంటూరు కారంపైనే ఆశలు పెట్టుకున్నారు. ఇంతకుముందు మహేష్తో అతడు, కలేజా వంటి క్లాస్ మూవీస్ తీసిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈసారి సూపర్ స్టార్తో సూపర్ మాస్ బొమ్మ తీస్తూ అటెన్షన్ పొందుతున్నాడు. తొలి 2 సింగిల్స్ సో అనిపించుకున్నా తాజాగా వచ్చిన కుర్చీ మడతపెట్టి పాటకి అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో గుంటూరు కారంపై హైప్ అమాంతం పెరిగింది. దీంతో జనవరి 12 ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ఘట్టమనేని ఫ్యాన్స్తో పాటు కామన్ ఆడియన్స్ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే గుంటూరు కారంలో మహేష్ పాత్ర పేరు, తీరుపై ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది. ఈ విలేజ్ బ్యాక్డ్రాప్ మూవీలో బాబు మిర్చి వ్యాపారి పాత్రలో కనిపిస్తాడట. ఒకవైపు ఊరి జనాలకి సహాయపడుతూనే మరోవైపు దుష్టులను కుర్చీ మడతపెట్టి మరీ ఉతికేస్తుంటాడట. ఇక విలన్ జగపతి బాబుతో ఉండే క్లాష్, అతని సైడ్ కిక్స్కి ఇచ్చే కిక్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయట. అలాగే తన సొంత ఇంటికి సంబంధించిన కొన్ని రాజకీయ అంశాలను కూడా హీరో రోల్ హ్యాండిల్ చేసే సీన్స్ భలేగా ఉంటాయట. అలాగే తాతయ్య పాత్ర పోషిస్తున్న ప్రకాష్ రాజ్తోనూ, అమ్మగా నటిస్తున్న రమ్యకృష్ణతోనూ మహేష్ కాంబో సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ని మెప్పించేలా ఉంటాయని సమాచారం. ఇక మహేష్ పాత్ర పేరు విషయానికి వస్తే ఇందులో వెంకటరమణారెడ్డి అనేది తన క్యారెక్టర్ నేమట. వెంకటరమణారెడ్డి అనగానే సాధారణ ప్రేక్షకులకు వెంటనే కనెక్ట్ కాకపోవచ్చు, కానీ సినీ జనాలకు మాత్రం ప్రముఖ నిర్మాత దిల్ రాజు టక్కున గుర్తొస్తారు. ఎందుకంటే దిల్ రాజు ఒరిజినల్ నేమ్ వెంకటరమణారెడ్డినే. సో దిల్ రాజు అసలు పేరుని మహేష్ బాబు తన కొత్త సినిమా కోసం పాత్ర పేరుగా వాడేసుకుంటున్నాడన్నమాట. మొత్తం మీద మహేష్ క్యారెక్టర్కి దిల్ రాజు ఒరిజినల్ నేమ్ని పెట్టి మరింత ఇంట్రెస్ట్ పెంచేస్తున్నారన్నమాట మన గురూజీ. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే గుంటూరు కారంని నైజాం, వైజాగ్ ఏరియాలలో దిల్ రాజునే పంపిణీ చేస్తున్నారు. మరి దిల్ రాజుకు సంబంధించిన ఈ 2 ఫ్యాక్టర్స్ గుంటూరు కారంకి ఏ స్థాయిలో కలిసి వస్తాయో చూడాలి.